ఉతికి ఆరేసి బండకేసి కొట్టి ఆరేసి 11 స్థానాలకు పరిమితం చేశారు. నేనేదో అంటున్నాడు బట్టలు ఇప్పదిస్తానని. మీరు బట్టలు ఉతుక్కునేదానికి మాత్రమే పనికొస్తారు. మీరు బట్టలు ఉతుక్కునేదానికి మాత్రమే భవిష్యత్తులో పనికొస్తారు. మీరు ఇప్పుడు ఏదో షాపుకి పోతే చెప్పాడు ఏవేవి ఉన్నాయి బ్రాండ్లు అంటే సర్ఫ్ ఎక్సెల్, రిన్ను, ఏరియలు, ఒకటి వచ్చి లోటస్ పాండ్కి, ఒకటి వచ్చి బెంగళూరు ప్యాలెస్కి, ఒకటి వచ్చి తాడేపల్లి ఆయనకు ఎక్కడున్నాడో ఒకటి ఇంకో అడ్రస్ ఏదైనా ఉంటే కూడా కనుక్కొని ఇప్పుడు ఎక్కడున్నాడో కనుక్కొని పులివెందులకు కూడా పంపిస్తాం. ఒకటి మీరు బట్టలు ఉతుక్కునేదానికే మీ శేష జీవితం సరిపోతుందని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు తీర్పిచ్చారు. మీకు ఏం అహంకారం అయ్యాది? నోరుంది కదా అని చెప్పి ఇష్టానుసారంగా మాట్లాడి పోలీస్ వ్యవస్థ ఎంతమంది తమ ప్రాణాన్ని పణంగా పెట్టి ఈరోజు ప్రజలకు రక్షణగా నిలిచారయ్యే వాళ్ళు. గతంలో ఒకరిద్దరు పోలీస్ అధికారులు తప్పు చేసి ఉండొచ్చు. అంత మాత్రాన మొత్తం పోలీస్ వ్యవస్థని దిగజార్చే విధంగా వారి మనోభావాలు బాధపడే విధంగా ఏ విధంగా మాట్లాడతారయ్యా మీరు?